ఓం నమ శివాయ. ముఖ్యంగా ఆలయ కమిటీ నూతనంగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా మా చైర్మన్ గారు ఆలయ అభివృద్ధి కోసం మనం ఏదన్నా చేయాలనే ఒక సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో మన అనంతపురం శాసనసభ్యులైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారితో చర్చించి ఆలయ అభివృద్ధికి గాను మనం ప్రభుత్వంతో చర్చించి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధికి తోడ్పడాలనే మొట్టమొదటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీలో మొట్టమొదటి అజెండా కార్యక్రమం అదే పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారితో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సభ్యుల ద్వారా దానికి గాను మన ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 4.50 కోట్లు అడిగితే మనకి 3.60 కోట్లు మంజూరు చేశారు ఆలయ అభివృద్ధికి గాను. ఇందుకు గాను వారికి ఆలయ కమిటీ తరపున, మా చైర్మన్ గారి తరపున ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, ఆనం రామనారాయణ దేవాదాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఎంతో పురాతనమైన పవిత్రమైన దేవస్థానం. ఇక్కడ స్థానికంగా ఏర్పడిన ఈ దేవస్థానానికి దీనికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు, ఇప్పటికీ వస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అనంతపుర ప్రజలు, కాలనీ వాసులు, జిల్లా వాసులు, ముఖ్యమైన నాయకులందరూ కూడా తమ వంతు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా మన అందరి తరపున ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొని వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలా, వారి దీవెనలు ఎప్పుడూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ స్వామి కరుణా కటాక్షాలు మన ఆలయ చైర్మన్ గారికి వారికి కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాగర్త సంపృక్త వాగర్త మిగతే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ దేవాలయం నిర్మించి 1923లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు వసూరు రామస్వామి గారు చేతుల మీదుగా కాశీ నుంచి లింగాన్ని తెచ్చి ఇక్కడ కంచి పీఠాధిపతులతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి వారు 1923లో కొలువై ఉన్నారు. అలాగే 1926లో కోదండరామస్వామి దేవస్థానం కూడా ఏర్పడింది. కాబట్టి ఇది మొత్తంగా కాశీ విశ్వేశ్వర కోదండరామాలయంగా నిర్మించడం జరిగిందనమాట. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడ శివపంచాయతనంగా కొలువై ఉన్నారు. సూర్య భగవానుడు, మహావిష్ణువు, గణపతి, అంబికాదేవి ఇలా, అలాగే ఉభయ ఆలయాలు అయ్యప్ప స్వామి దేవస్థానము, శారదా అమ్మవారు, శంకరాచార్యులు, త్యాగరాజు వారు, దత్తాత్రేయులు, కృష్ణుడు భగవానుడు, రామాలయము, ఆంజనేయ స్వామి, గణపతి, తర్వాత నాగలకట్ట, రావి చెట్టు, వేప చెట్టు, శమీ వృక్షము, నవగ్రహాలు, తర్వాత అన్నీ కూడా ఇక్కడ దేవతా వృక్షాలు, ఇవన్నీ కూడా దేవస్థానంలో అన్నీ కూడా సమృద్ధిగా ఉన్న విగ్రహాలతో కూడి ఉన్న ఈ దేవస్థానం చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి ఇక్కడ భక్తాదులు చాలా భక్తిగా రావడము, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించడము, అర్చనలు చేయించడము, దీపాలు వెలిగించడము, ఇవన్నీ కూడా స్వామివారికి చేస్తూనే ఉంటారు. కాబట్టి అందుకే వాళ్ళు అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా మండల దీక్షలో నెరవేరుతూ ఉన్నాయన్నమాట. అందుకే ఈ దేవస్థానము 100 సంవత్సరాలు పైబడినటువంటి దేవస్థానంగా ఇక్కడ మనము కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంగా చెప్పబడి ఉన్నది. అందుకే ఈ దేవస్థానంలోని మనం ఏమనుకున్నా అని ఆ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు అందుకే ఇక్కడ వచ్చి స్వామివారికి పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ నైవేద్యాలు కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మణుల చేతనే ఇక్కడ నైవేద్యాలు ఇవన్నీ కూడా మనము చేయించి స్వామివారికి నివేదన చేసి ఇక్కడ భక్తాదులకు అన్ని సమృద్ధిగా మనము అన్నీ కూడా ఇస్తూ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం కూడా మనము చేయడం జరుగుతోంది. కాబట్టి భక్తాదులు సహాయ సహకారాలు కూడా అందించి ఈ దేవాలయాన్ని మనము పునర్స్కరించుకొని తర్వాత ఈ దేవాలయం మనం చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాము. అలాగే ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అలాగే ఇక్కడ వచ్చిన కొత్తగా కమిటీ అయిన తర్వాత ఈ నరేంద్ర చౌదరి గారు చైర్మన్గా ఉన్నారు. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా మనకు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారాలతో మనము మంత్రి వరకు ఇవన్నీ కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి
ఈ అభివృద్ధి పనులన్నీ కూడా వారి చేతుల మీదుగా జరగడము చాలా విశేషమైనటువంటిది. ఓం నమః శివాయ. ఈ దేవాలయంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం జరుగుతుంది. ఇది ఎంతో మంది భక్తులు, మొన్న జరిగిన కార్తీక మాసంలో చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ అందరికీ భక్తులకు ఇచ్చట ఉన్న వారందరికీ విశ్వాసం, ఇక్కడ మనకు కాశీ విశ్వనాథ దేవాలయంలోకి వచ్చిపోతే మన కోరికలు నెరవేరుతాయని అందరూ భక్తి విశ్వాసాలతో ఇక్కడ వస్తూ ఉంటారు. కనుక ఈ జీర్ణోద్ధరణ గాను నేను కూడా నా వంతుగా 1,00,000 రూపాయలు విరాళం ఇస్తానని ఈరోజు ప్రకటిస్తున్నాను.